నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైసీపీ మరలా అధికారంలోకి రాబోతోందన్న మంత్రి జోగి రమేష్ గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా నగరంలో సందడి చేసిన హీరోయిన్ ప్రణీత చాముండి సిల్క్స్ అండ్ శారీ షోరూమ్ ను లాంఛనంగా ప్రారంభించిన హీరోయిన్ ప్రణీత మాచర్ల రక్త చరిత్రకు పిన్నెల్లి సోదరులే కారణమని ఆరోపించిన టీడీపీ నేత వర్ల రామయ్య పిన్నెల్లి బ్రదర్స్ తో పాటు వెంకట్రామిరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రతా ప్రమాణాలు పెంచాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని ఆదేశం ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలోకి రాబోతోందని పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. ఉయ్యూరులో జరిగిన ఆత్మీయ సమావేశంలో పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ మాట్లాడుతూ కూటమి నాయకులు అనేక ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు తమకే మద్దతు తెలిపారని చెప్పుకొచ్చారు. పెత్తందారులు నీచ రాజకీయాలకు తెరలేపారని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలుపొందబోతున్నామని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విచక్షణ మర్చి ప్రవర్తించారని అన్నారు. ప్రజలే గట్టిగా బుద్ది చెప్పారని రాష్ట్రంలో వైసీపీ మరలా అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు. బట్టలు మార్చుకోవడాలు ఎంత దరిద్రంగా తయారు. నాకు తెలిసి మన వాళ్ళని ఏదో పేదవాళ్ళని ఏదో అంటారు కానీ అలాగా జనం ఏదైనా ఉన్నారంటే ఈ పెత్తందారుల జనమే. పెత్తందారుల రోడ్ల మీదకి వచ్చేసి బట్టలు మార్చుకోవడం పనికిమాలోళ్ళు. ఒక పక్క ఒకసారి నైటీ, ఒక పక్క ఏమో పంజాబీ డ్రెస్సు, ఒక పక్క చీర, ఇంత పనికిమాల వాళ్ళ తయారీ ఓట్లేసింది. అయినా సరే వీళ్ళకి స్మృతి చెప్తాం. జూన్ 4న తప్పనిసరిగా దేవుడు ఆశీర్వాదం అనుకుంటే ప్రజల దేవుల్లోనే వీళ్ళకి ఏ విధంగా చెప్పాలో ఏ విధంగా మనం సాయం చేయాలనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఇంత దరిద్రంగా తయారైన సంస్కృతిని కూడా మన తెలుగు సంస్కృతిని కూడా చండాలం చేసిన ఈ పెత్తందారుల వ్యవస్థ. ఈరోజు అందరూ కష్టపడ్డారు. అందరూ కూడా ఎక్కడా కూడా పొరపాటు లేకుండా తమ శక్తి వంచన లేకుండా పనిచేశారు. అందరూ ప్రాణం పెట్టి పార్టీని నిలబెట్టిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా అన్ని సర్వేలు చెప్తామని. సర్వేలు చెప్పడం కాదు, మనం జనం దగ్గరికి వెళ్ళినప్పుడు జనం మనతో మాట్లాడిన విధానం మనం చూసాం. 3 నెలలుగా బ్యాంకు ఓటేస్తాం, జగన్ నా కొడుకు, జగన్ అన్న నా తమ్ముడు, జగన్ నా తమ్ముడు, జగన్ అన్నయ్య అని చెప్పేసి ప్రతి ఒక్కడు. ఇంతకుముందు చాలా ఎన్నికల్లో మనం కూడా ప్రచారం చేసాం, చాలా ఎన్నికల్లో తిరిగాం, అనుభవం ఉంది మనకి. ఈ ఎన్నికల్లో ఎప్పుడూ చూడనటువంటి అరాచకాలు కూడా ఈ ఎలక్షన్లో చూసాం. అంటే ఎంత పెద్ద ఎత్తున జరిగిందంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అంటే హాస్పిటల్ ఏమో పెత్తందారులు, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళేమో మన మీద మిక్కి అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు కాపులు. పెత్తందారుల హాస్పిటల్లో పనిచేసే మన వాళ్ళని హాస్పిటల్ వాళ్ళందరూ కూడా ఆ హాస్పిటల్లో మేనేజ్మెంట్ స్టాఫ్ అందరూ కూడా తెలిసి ఫలానా పార్టీకే సైకిల్ గుర్తు పోటీయాలని చెప్పిన పరిస్థితి అంటే ఈ ఎన్నికలోనే స్పష్టంగా పెద్దదాన్ని ఎంతగా బరితెగించారు అన్నదానికి మీకు చెప్పేవారు. చాముండి సిల్క్స్ అండ్ శారీస్ షోరూమ్ ను అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడ పెనంనేని పాలిక్లినిక్ రోడ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన చాముండి సిల్క్స్ అండ్ శారీస్ షోరూమ్ ను ప్రముఖ సినీ తార అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా ఆమె జ్యోతి ప్రజ్వలనతో షోరూంను ప్రారంభించి అనంతరం షోరూంలోని దుస్తులను ధరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన మోడల్స్ తో అన్ని వర్గాలకు చెందిన కొనుగోలుదారులను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసిన నూతన షోరూంను తాను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. షోరూంలోని అధునాతన మోడల్స్ ని తాను ధరించానని
ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయని తెలిపారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చాముండి సిల్క్స్ అండ్ సారీస్ ఎక్స్క్లూసివ్ షోరూమ్ గ్రాండ్ లాంచ్ అవుతుంది. సో నేను ఇక్కడ రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. 50 years ఇంకా పట్టు సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, ఇంకా ఫ్యామిలీస్కి ఫేవరెట్ షాపింగ్ మాల్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మీకు నేను కలెక్షన్స్ చూస్తున్నాను, చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ షాప్ కూడా 3rd generation వాళ్ళు రన్ చేస్తున్నారు అండ్ కస్టమర్స్ కూడా 3rd generation. సో ఇన్ ఆల్వేస్ చాలా ట్రస్ట్ వర్ది బ్రాండ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ శ్రీనివాస్ గారు, శ్రీకర్ గారు, శ్రీదేవి గారు, కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాగే చాలా చాలా షోరూమ్స్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా చాలా ఐ రియలీ లవ్ సిల్క్ సారీస్, బట్ అదర్వైజ్ ఆల్సో ఆల్ కైండ్స్ ఆఫ్ సారీస్. ప్రెసెంట్ సో ఐ జస్ట్ డిడ్ అ మూవీ ఇన్ మలయాళం విత్ దిలీప్, అండ్ కన్నడలో కూడా హ్యాడ్ రామన్ అవతార, అండ్ ఐ హ్యాడ్ అ బేబీ లాస్ట్ ఇయర్. సో ఆబ్వియస్లీ చాలా బేబీ ఇది అని చాలా కొంచెం బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడే ఢీ షో జడ్జ్ చేస్తున్నాను. సో ఇంకా గ్రాండ్ ఫినాలే కూడా వస్తుంది. So I'm very excited to know who's the winner, and ఆ తర్వాత definitely I'll do some very nice projects. Because ఎక్కడ వెళ్ళినా నేను ఆ సినిమానే అందరికీ ఫేవరెట్, అండ్ పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికీ ఫేవరెట్. ఇప్పుడు కూడా మీరు ఎలక్షన్స్ అన్నీ చూస్తారు, ఎవ్రీవన్ రియలీ లైక్స్ హిమ్. సో అలాంటి లెజెండ్తో మళ్ళీ సినిమా చేయాలని చాలా ఉంది. అందరికీ సూపర్ చేయమని వాళ్ళు ఈ ఇండస్ట్రీలో పాస్ట్ 50 years నుంచి ఉన్నారు. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి 3 generations ఈ ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీ బేస్ జరిగింది. ద ఫస్ట్ టైం ఎవర్ దే ఇంట్రడ్యూస్డ్ మీ టు దిస్ గ్రూప్, సిఎన్ఆర్ గ్రూప్, చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ చాముండి సిల్క్స్ అండ్ సారీస్. So I'm one of the directors and I'm very happy to be part of this group. అండ్ ఇది ఇంకా చాలా ముందుకు వెళ్ళాలని, చాలా షాప్స్ ఓపెన్ చేయాలని, చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ డైమండ్స్ అండ్ దిస్ ఇస్ సిల్క్స్ అండ్ శారీస్ వీ హ్యావ్ ఎక్స్క్లూజివ్ కంచిపట్టు, బనారస్, ఆల్ కైండ్స్, ఆల్ ఎక్స్క్లూజివ్ శారీస్ ఇక్కడ మీకు దొరుకుతాయి. పెళ్ళికి వెళ్ళాలి, ఒక పెళ్ళి చేయాలి అంటే అవసరమైనవన్నీ కింద గోల్డ్ దగ్గర నుంచి క్లోతింగ్, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఇట్ హియర్. వన్ షాప్ స్టాప్ లాగా యూ హ్యావ్ ఎవ్రీథింగ్ హియర్. అండ్ ఐ విష్ ఎవ్రీబడి టు కమ్ అండ్ ఎంజాయ్ అవర్ షాప్. చిల్లపల్లి అనే బ్రాండ్ మీకు అందరికీ తెలిసిన పాస్ట్ 50 years మీరు ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నారు, మీ ఫ్యామిలీస్ తెలుసు. నౌ వీఆర్ రన్నింగ్ ఇట్ యాజ్ ఎ 3rd generation స్టోర్. నేను వచ్చిన తర్వాత లైక్ హైదరాబాద్లో చిల్లపల్లి వింటేజ్ వ్యూ స్టార్ట్ చేసాం. దెన్ బికేమ్ అగైన్ టు చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ చాముండి సిల్క్స్ అండ్ సారీస్ ఇప్పుడు ఓపెన్ చేసాము. సో వీఆర్ హ్యావింగ్ వైడ్ రేంజ్ ఆఫ్ సారీస్ లైక్ కంచిపట్టు సారీస్, బనారస్, గద్వాల్, ఎవ్రీథింగ్ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మీ అందరికీ అవైలబుల్ ఉంటుంది ఇదంతా. ఏపీలో ఇటీవల పరిణామాలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచర్ల రక్త చరిత్రకు పిన్నెల్లి సోదరులే కారణమని ఆరోపించారు. పల్నాడు ఘటనలు జరగగానే ఇద్దరు తాడేపల్లి సీఎంఓకు పారిపోయి వచ్చారని, సీఎంఓ సూచనలు తీసుకున్న అనంతరం అక్కడి నుంచి పిట్టలు ఎగిరిపోయాయని వ్యాఖ్యానించారు. సిట్ అధికారులను, డీజీపీని, అక్కడున్న ఐజీని అడుగుతున్నా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, అతడి తమ్ముడు వెంకట్రామిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజున వైకాపా నాయకుల వ్యవహార శైలి దొంగని అరుస్తున్నట్లుగా ఉంది. ఈ రోజున రాష్ట్రంలో జరిగిన ఈ అరాచకాలకి, ఈ దాడులకి, ఈ రక్త చరిత్రకి, రక్తపాతానికి కారణం ఎన్నికల కమిషన్ వాళ్ళ అనవసరమైన ట్రాన్స్ఫర్స్ అన్నట్లుగా చెప్పుకొస్తుంది. చాలా బాధాకరం. అంటే మీకు జరిగితేనేమో అది బ్రహ్మాండంగా చేసినట్టు ఎన్నికల కమిషన్, మీకు వ్యతిరేకంగా ఏదన్నా జరిగితే ఎన్నికల కమిషన్ అన్యాయం చేసింది అన్న. ఎలా అన్యాయం చేసింది? కొంతమంది తొలగించి ఆ ప్లేస్లో కొంతమంది ఎస్పీలని పోస్ట్ చేసింది. అంటే ఎన్నికల కమిషన్ సెలెక్ట్ చేసింది ఆ పేర్లు జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎవరిచ్చారు ఆ పేర్లు? వీళ్ళని పోస్ట్ చేయండి అని చెప్పి ఎవరిచ్చారు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఈ అధికారులు సరిగా పనిచేయటం లేదు.
ఎన్నికల కమిషన్ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని కోరింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. డైరెక్టర్ జనరల్ అడిగిన దాని మీదట ఎన్నికల కమిషన్, ఎందుకంటే మీరు ఆధారాలు చూపించకపోతే నమ్మరు కదా మీరు, ఎలక్షన్ కమిషన్ డీజీ గారు ప్రపోజ్ చేసిన ప్రతిపాదనలన్నీ అంగీకరిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు తప్పెవరిది? జగన్మోహన్ రెడ్డి గారు. ఒకే రోజు డీజీపీని, చీఫ్ సెక్రటరీని, ఇంటెలిజెన్స్ డీజీని, పలువురు ఎస్పీలని 2019లో ట్రాన్స్ఫర్లు చేస్తే, ఆ పదవుల నుంచి తొలగిస్తే అబ్బో ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా చేస్తుందన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక టెయింటెడ్ ఆఫీసర్స్ కొంతమందిని తొలగిస్తే ఎన్నికల కమిషన్ మీద దాడి చేస్తారా? డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎక్కడ కూర్చుంటున్నారండి? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ ఎక్కడ కూర్చుంటున్నారండి? కొల్లి రఘురామరెడ్డి గారు ఎక్కడ కూర్చుంటున్నారండి? ధనుంజయ రెడ్డి గారు, సిఎస్ గారు, రాజేంద్రనాథ్ రెడ్డి గారు, కొల్లి రఘురామరెడ్డి గారు, సీతారామాంజనేయులు అందరూ ఒక చోట కూర్చొని మీరంతా పోలింగ్ రోజున మీరందరూ ఎక్కడున్నారు చెప్పగలరా? మీ నేర చరిత్ర కారణం, మీ రక్త చరిత్ర కారణం, లేకపోతే ఇన్నాక చేయాలంటే మాచర్లలో వేర్ ఈజ్ అవర్ ఎమ్మెల్యే? ఈ రోజున ఎక్కడున్నాడు ఎమ్మెల్యే? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నాడండి? అతని తమ్ముడు వెంకట్రామరెడ్డి వేర్ ఈజ్ హి? వీళ్ళిద్దరిని హౌస్ అరెస్ట్ చేస్తే పోలీసుల కళ్ళు గప్పి పారిపోయారు. పారిపోయి ఎక్కడికి వచ్చారు? దే హ్యావ్ కమ్ డౌన్ టు సిఎంఓస్ ఆఫీస్, చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వచ్చారు. ఇక్కడ తాడేపల్లి డైరెక్షన్స్ తీసుకొని పారిపోయారు, ఎగిరిపోయిన ఆ పిట్టలు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని జిల్లా అధికారులకు సూచించారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్తో కలిసి శనివారం ఉదయం ఆయన పరిశీలించారు. విశాఖపట్నం పార్లమెంట్తో పాటు 7 నియోజక అసెంబ్లీ వర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులను గమనించారు. మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులకు, యాచకులకు పాదరక్షలు పంపిణీ చేశారు. మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో 97వ సేవా కార్యక్రమంగా విజయవాడలో వృద్ధులకు, యాచకులకు పాదరక్షకులు పంపిణీ చేశారు. ముత్యాలంపాడు సాయిబాబా మందిరం శివాలయంతో సహా ఇతర ప్రాంతాలలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అడ్మిన్ ఈడ్పుగంటి విజయలక్ష్మి, అనురాధ కొడాలి, రత్నకుమారి పసుమర్తి, రాధా మేక, శ్రీనివాస్, పటమటి రామకృష్ణ, వైష్ణవ రామకృష్ణ, లంకా రమేష్, లంకా వర్షిత, పోనుకులు తేజ, నిమ్మగడ్డ ఉమామహేశ్వరరావు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. నేను మమత పందిరి అడ్మిన్ని. ఇది ఒక ఎఫ్బి గ్రూప్ అండి. ఎఫ్బి గ్రూప్ అంటే విభిన్నంగా ఏదో సరదాగా అలా కాకుండా మనం ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రూపు ఏర్పరిచిందండి. అందరం దీనిలో విభిన్న ప్రదేశాల నుంచి అందరం కూడా ఈ గ్రూప్లో ఉన్నాము, చాలామందిమే. ఇది 96వ యాక్టివిటీ. ఒక విధమైన యాక్టివిటీ అని కాకుండా అన్ని రకాల ఫుడ్ డొనేషన్స్ ఏంటి, ఈ చెప్పులు పంపిణీ, బట్టలు, రకరకాల బ్లడ్ డొనేషన్స్ అన్నీ చేస్తున్నాం అన్నమాట. మెడికల్ క్యాంప్స్, పర్టికులర్గా ఒక యాక్టివిటీ అని దానికి ఇది అవ్వకుండా ప్రతిదీ మనం ఎవరికి ఏ సర్వీస్ చేయగలమో అన్ని రకాల సర్వీసులు చేస్తూ ఇప్పటికి 96ది విజయవంతంగా నిర్వహించడం జరిగిందండి. రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ మమతల పందిరి అందరం సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ మమతల పందిరి ఏర్పరిచాము. సో అందరూ కూడా ఇలాగే సేవా కార్యక్రమంలో నిమగ్నం అవ్వాలని చెప్పి, అందరికీ మన వంతు సాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ మీడియా తరపున అందరూ లేని వాళ్ళు కొంత సాయం చేస్తే లేని వాళ్ళకి మనం ఉన్నవాళ్ళు
చేసిన సాయం లేని వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. లంకా రమేష్, మాది వీరవల్లి గ్రామం. గత 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఈ మవతలపందిరి ఎఫ్బి గ్రూప్ని ఒక సింగిల్ ఫోన్తో స్టార్ట్ చేయడం, మా ఒక్కడిగా స్టార్ట్ చేయడం, ఇవాళ 4200 మందికి దాకా దీంతో పార్టిసిపేట్ చేయడం, అందరూ పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. గత సంవత్సరం దీన్ని మవతలపందిరి సేవా సమితిగా మార్చి ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. ఈ సేవా కార్యక్రమాలు కూడా ఒక టైప్ కాకుండా వైవిధ్యభరితంగా ఎవరికి ఏ నీడెడ్ ఉందో, అప్పుడు ఏ నీడెడ్ ఉందో ఆ నీడెడ్ని తీర్చడం జరుగుతుంది. అలాగే ఫ్యూచర్లో ఇంకా మంచి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తాం, అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. దీని ద్వారా ముందు మవతలపందిరి నాతో పాటు సహకరిస్తున్న మవతలపందిరి అడ్మిన్ టీంకి, అలాగే మవతలపందిరి పోషకులకి, అంటే దీన్ని ప్రతి నెల వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ జీతాల నుంచో లేదా ఇంకోటో వాళ్ళు పంపిస్తూ ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న నా మవతలపందిరి పోషకులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఏపీలో జరిగిన ఎన్నికలను రద్దు చేసి మరలా ఎన్నికలు నిర్వహించాలని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తీరు సజావుగా జరగలేదని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఆరోపించారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలను రద్దు చేసి ఎన్నికల కమిషన్ మరలా ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటు కొనుగోలు కోసం రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీలు డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేశాయని ఆరోపించారు. ఓటును 3000 నుండి 5000 వరకు డబ్బులిచ్చి కొనుగోలు చేశారని విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా నెలకొనలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయని మండిపడ్డారు. నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ నెల 25వ తేదీన ఢిల్లీ రాష్ట్రంలో ఢిల్లీ భారతదేశానికి హెడ్ క్వార్టరు. ఆ రాష్ట్రంలో 7 పార్లమెంటు స్థానాలున్నాయి. ఆ 7 పార్లమెంటు స్థానాలలో నవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం మాకు గాజు గ్లాసు గుర్తుని కేటాయించింది. మేము కేంద్ర ఎన్నికల సంఘానికి కానీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కానీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రజాస్వామ్య దేశంలో అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను గౌరవించవలసిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉండిద్ది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో నేను అనేక రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అన్ని పార్లమెంటు స్థానాలు, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయించినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికల సంఘం కానీ నాకు రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిని. నేను ఢిల్లీ పార్లమెంటు, చాందినీ చౌక్ పార్లమెంటు ఈ నెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తా ఆంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవర్తరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మంత్రి జోగి రమేష్ పై టీడీపీ నేత బోడే ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఖండించారు. దొంగ ఓట్లు వేయించిన ఘనత బోడే ప్రసాద్ అని వారు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే తమ గెలుపునకు నాంది అని వారు పేర్కొన్నారు. మాజీ శాసనసభ్యుడు బోడే ప్రసాద్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కులాన్ని ఎక్కువ సంబోధిస్తూ కులాన్ని తిడుతున్నాడు, బూతుల్లో దౌర్జన్యం చేశారు. వైసీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు బూతుల్లో దౌర్జన్యం చేసి ఓటర్లను భయభ్రాంతులు చేశామనేటువంటి విషయాన్ని వారు చాలా చక్కగా, వారు చాలా అందంగా లేనటువంటి విషయాన్ని ఉన్నట్లు, ఉన్నటువంటి విషయాన్ని లేనట్లు చాలా చక్కగా కథలల్లి ప్రజానీకాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేశారు. మీ ద్వారా మేము తెలియజేసుకునేది ఏంటంటే, కానూరు గ్రామంలో
పోలింగ్ బూత్లో కెనడీ నారాయణ స్కూల్ కెనడీ పోలింగ్ బూత్లో జరుగుతున్న సందర్భంలో ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి అధిక సంఖ్యలో మంది అక్కడ చేరి వారు ఓటింగ్ పూర్తి చేసి నీ జాతిని నీ కులాన్ని అడ్డం పెట్టుకుని పేద బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి కొంతమంది నాయకుల్ని కార్యకర్తల మీద భౌతికంగా దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరు ముందల ఎవరో నువ్వు ఒక మాజీ శాసనసభ్యుడు అయి ఉండి సిగ్గు శరం లేకుండా గోడలో దూకి బూతుల్లోకి ప్రవేశించినటువంటి వ్యక్తివి నువ్వు. నీకు ఆ రోజున పాతకాలంలో నువ్వు 10th క్లాస్ పరీక్షలు రాసిన నీకు మళ్ళా బుద్ధి వచ్చిందేమో అనుకున్నా, ఇంకా రాలా. నువ్వు గతంలోనే ఇదే పిచ్చి ప్రేరేపణలు పేలేవు. నేను 25,000తో గెలుస్తున్నాను అని మాట్లాడావు. నువ్వు గెలిచింది లేదు, చచ్చింది లేదు. మళ్ళా చెప్తున్నావు రాబోయే ఫారింగ్లో వచ్చి నన్ను ఎవరు ఏం చేయలేరు, ఎవరు వచ్చినా నా ఫారింగ్ అంతా నాదేను అని చెప్తున్నాడు. మరి 2019లో కూడా ఫారింగ్ నీదేగా. ఆ రోజు ఏమైంది? ఊరికే చెప్పుకుంటే కాదు, దొంగోట్లు వేయించుకుని గెలవాలనుకుంటే అది ఎక్కడైనా చేయొచ్చు. అది ఫారింగ్లోనే దొంగోట్లు వేయించుకుంటారు కాబట్టి నీ అడ్డా అని చెప్పుకొచ్చావు. అలాగే రౌడీలు వచ్చారు బయట నుంచి అన్నారు. ఎవరు వచ్చారు రౌడీలు? నువ్వు తీసుకొచ్చుకున్నావు రౌడీలు. ఒక ఎమ్మెల్యే అయి ఉండే 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన మీరు గోడలు దూకి 50 మందిని వేసుకుని బూతుల మీద పడ్డారు. సీసీ ఫుటేజ్ చూడండి. ఎవరు దౌర్జన్యం చేశారు? ఊరికే చెప్పుకుంటే ఎవరు పబ్లిక్ ఊరికే ఎవరు నమ్మరు. అను ఇన్స్టిట్యూట్లో అరుదైన చికిత్స నిర్వహించి ఓ యువకుడి ప్రాణాలు కాపాడారు. అత్యంత అరుదైన వ్యాధితో ప్రాణాపాయంలో ఉన్న యువకుడికి అను ఇన్స్టిట్యూట్ వైద్యులు పునర్జీవం ప్రసాదించారు. 21 ఏళ్ల వయసున్న స్టీఫెన్ అనే యువకుడు దీర్ఘకాలికంగా కామెర్లు, పొట్టలో అసాధారణ నీరు చేరటం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేని పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో అను ఇన్స్టిట్యూట్ వైద్యులను సంప్రదించాడు. అవసరమైన పరీక్షల అనంతరం పేషెంట్ స్టీఫెన్ ను బర్డ్చిరియా సిండ్రోమ్ అనే అత్యంత అరుదైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. లివర్ నుంచి చెడు రక్తాన్ని తీసుకువెళ్లే నాళాలన్నీ మూసుకుపోవడంతో ప్రాణాపాయానికి దారితీసే సమస్య బర్డ్చిరియా సిండ్రోమ్ గా పిలుస్తారు. సాధారణంగా ఈ సమస్యకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది. అధిక వ్యయం, లివర్ డోనర్ తదితర ఇబ్బందుల కారణంగా అప్పటికప్పుడు లివర్ మార్పిడి సాధ్యం కాదు కాబట్టి ప్రత్యామ్నాయ చికిత్స విధానాన్ని అవలంబించాల్సి వచ్చిందన్నారు. We are very happy because we successfully completed one of the relatively most complicated surgery in interventional radiology. So tana peru Stephen, 21 years young boy. ఒక 1 month నుంచి అబ్నార్మల్గా కామెర్లు, పొట్టలో అబ్నార్మల్గా నీరు చేరడం, ఆకలి తగ్గిపోవడం ఇలాంటి సమస్యలతో డిఫరెంట్గా హాస్పిటల్స్లో తిరిగి ఒక 10 days బ్యాక్ నా దగ్గరకు వచ్చారు. సో ఆఫ్టర్ ఆల్ డూయింగ్ ద ప్రాపర్ టెస్ట్ అండ్ ఆల్ నెసరీ టెస్ట్ ఇక్కడ అను న్యూరాన్ కార్డియాక్లో వి డయాగ్నోస్డ్ యాజ్ బుచ్చారీ సిండ్రోమ్ అని ఒక రిలేటివ్లీ రేర్ డిజార్డర్. రిలేటివ్గా అంత ఎక్కువ ప్రివిలెన్స్ ఉండదు. అట్ ది సేమ్ టైం ఒకవేళ వచ్చినా మనం ట్రీట్మెంట్ చేయడం కూడా కష్టం. సో ఇందులో ఏంటి అంటే లివర్ నుంచి కంప్లీట్గా చెడు రక్తాన్ని బయటకు తీసుకుని వెళ్ళే మనకి 3 రక్తనాళాలు ఉంటాయి. అవన్నీ కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయ్యాయి అన్నమాట. సో లివర్ నుంచి చెడు రక్తం అనేది వెళ్ళక లివర్ అనేది ఫెయిల్యూర్ స్టార్ట్ అయింది. సో ఆ స్టేజ్లో నాకు రిఫర్ చేయడం జరిగింది. సో దానికి మనం ఏంటి అంటే పర్మనెంట్ అండ్ బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. బట్ ఇమీడియట్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం బోత్ ఎకనామికల్లీ అండ్ ప్రాక్టికల్లీ కష్టం కాబట్టి మనం ఇన్ ద మీన్ వైల్ తనకి లైఫ్ ప్రొలాంగ్ చేయడం కోసం డిప్స్ ఆల్టర్నేటివ్ ఏంటి? సో సార్ చెప్పినట్టుగా డిప్స్ అనే ఒక ప్రొసీజర్ చేసి ఇట్ విల్ ఇంక్రీజ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ దిస్ పేషెంట్ రిలేటివ్గా. ఇట్ ఈస్ నాట్ టోటలీ క్యూరబుల్ అంతే కదా సార్, బట్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ దిస్ పేషెంట్. అంటే ఇలాంటి రిలేటివ్గా రేర్ డిసీజెస్ కానివ్వండి, రేర్ కేసెస్ కానివ్వండి, వీటన్నిటికీ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ కాకుండా సార్ ఇక్కడ మనకి ఎకనామికల్గా ట్రీట్ చేస్తున్నారు ఆ కేసెస్ని. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ గురించి రిలేటివ్గా బయట ఎక్కువ మందికి తెలియదు. సో వీఆర్ హోపింగ్ దట్
everybody will get to know about this intervention radiology department and ఎక్కువ మంది ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి సార్ దగ్గర చూపించుకోవాలని మేము అందరూ ఆశిస్తాం. సెల్ఫ్ స్టీఫెన్, మై ఏజ్ 21 ఇయర్స్. యాక్చువల్గా నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 24 అవర్స్ పెయిన్గా ఉండేది. స్టమక్ వాటర్ అనేది ఫామ్ అవుతూ ఉండేది. అందులో లివర్ డ్యామేజ్ అన్నారు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగినాక నాకు ప్రాబ్లం అనేది ఎక్కడ నాకు సొల్యూషన్ అనేది దొరకలేదు. తర్వాత నన్ను ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అప్పుడు నేను భవానీ శంకర్ సార్ని కలిసినప్పుడు ఇక వాళ్ళు టెస్ట్ చేసి చూసి స్కాన్ చేసి చూసి ప్రాబ్లం ఏంటనేది కానీ ఫైండ్ అవుట్ చేశారు. ఫైండ్ అవుట్ చేసి నాకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. నాకు జాండీస్ ఫామ్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆకలి అనేది తగ్గిపోయింది. బాగా పెయిన్గా ఉండేది స్టమక్. క్రీడాకారుల కోసం డాబర్ గ్లూకోజ్ ఎనర్జీ డ్రింక్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గొల్లపూడిలోని బాక్సింగ్ షాడో స్పోర్ట్స్ ఫిట్నెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో డాబర్ గ్లూకోజ్ ఎనర్జీ డ్రింక్ను క్రీడాకారులకు సంస్థ మార్కెటింగ్ హెడ్ ప్రశాంత్ అగర్వాల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు ఎప్పటికప్పుడు ఎనర్జీ డ్రింక్ అవసరమని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ సంస్థ సరికొత్తగా డ్రింక్ను రూపొందించినట్లు తెలియజేశారు. ఇది క్రీడల్లో రాణించడానికి అవసరమైన శక్తిని అందించేందుకు దోహదపడుతుందని తెలియజేశారు. నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో బాక్సింగ్ కోచ్గా జాబ్ చేస్తున్నాను. ఈ రోజున మనకి ఏదైతే కార్యక్రమం ఉందో, మనకి డాబర్ కంపెనీ వాళ్ళు మనకు చేసినటువంటి అంటే బాక్సర్స్కి ఎస్పెషలీ సమ్మర్లో మనకు కావాల్సింది మెయిన్ ఏంటంటే డిహైడ్రేట్ అయిపోతారు పిల్లలు బాక్సింగ్ పరంగా. సో వాళ్ళకి ఏంటంటే మనకి కావాల్సినటువంటి గ్లూకోజ్లని అంటే న్యాచురల్గా ఫుడ్ ఏదైతే మనకి స్ట్రెంత్ అనేది వస్తుంటుందో, బాక్సింగ్ కావాల్సిన మెయిన్ స్ట్రెంత్ అండ్ స్టామినా. దీనికి కావాల్సిన స్ట్రెంత్ మనకి ఏంటంటే డాబర్ కంపెనీ వాళ్ళు వస్తున్న ప్రోడక్ట్స్ ద్వారా మనకు కొన్ని వస్తున్నాయి. సో మన బాక్సింగ్కి పిల్లలకి అంటే బాక్సింగ్ చేయడానికి సరిపడేటువంటి స్ట్రెంత్ బిల్డ్ కోసం మనకి గ్లూకోజ్ అని, నెక్స్ట్ చవన్ప్రాస్, హనీ అని టైప్ ఆఫ్ మనకి స్పాన్సర్ చేశారండి. వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోజుల్లో అలాగ మనకి పిల్లలకి ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళకి రేపు పొద్దున బాక్సింగ్లో వాళ్ళ ఇంటర్నేషనల్స్కి నేషనల్స్కి అంటే హెల్పింగ్ హ్యాండ్స్ లేక చాలామంది ప్లేయర్స్ అనేవాళ్ళు వెనకబడిపోతున్నారు. సో మనకి ఈ డాబర్ కంపెనీ వాళ్ళు చేసిన హెల్ప్ దీనివల్ల ఏంటంటే చిన్న హెల్ప్ అయినా పర్లేదు, వాళ్ళు చిన్న హెల్ప్ అయినా సరే వాళ్ళు ఏంటంటే. Rajesh Kumar, I am Manager Corporate Communications with Dabur India Limited. Today we are in Vijayawada. We are very thankful to Boxing in Shadow Academy, especially to Reddy sir and Iktar sir. We have launched a campaign called Dabur Glucose Energize India, under which coaches have briefed the kids about what is the importance of strength and stamina in your sports. Whether it's boxing, whether it's badminton, table tennis, you take any game, strength and stamina is very important for every game. So this is our campaign, and we are going to 14 cities across India, and we are giving this kind of a session all across. And apart from this, we are giving free glucose to each and every kid, and at least we will cover around 10 to 15,000 kids under this campaign. హేమంత్ రెడ్డి అండి, నేను బాక్సింగ్ ఇన్ షాడో ఫిట్నెస్ క్లబ్ కోచ్ని. నేను డాబర్ గ్లూకోజ్ కంపెనీ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే డెవలప్ అయిన తర్వాత ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారు పిల్లలకి, బట్ బిఫోర్ డెవలప్మెంట్ వాళ్ళు ఫ్యూచర్లో ముందుకెళ్ళాలని చెప్పి ఈరోజు ఏదైతే క్యాంపెయిన్ చేశారో, పిల్లలకి ఏదైతే ప్రొడక్ట్స్ అందించారో అవి చాలా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతాయి, ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా డెవలప్ అవుతారని. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే ఆధ్యాత్మిక ప్రవచనం ఉంటుందని ఈవో కెఎస్ రామారావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ ఈ నెల 24, 25 తేదీల్లో సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావుచే శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల వైభవం గురించి అద్వితీయ ప్రవచనం దేవస్థాన ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులందరినీ కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ మరలా అధికారంలోకి రాబోతోందన్న మంత్రి జోగి రమేష్, గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా. నగరంలో సందడి చేసిన హీరోయిన్ ప్రణీత, చాముండి సిల్క్స్ అండ్ శారీ షోరూమ్ ను లాంఛనంగా ప్రారంభించిన హీరోయిన్ ప్రణీత. మాచర్ల రక్త చరిత్రకు పిన్నెల్లి సోదరులే కారణమని ఆరోపించిన టీడీపీ నేత వర్ల రామయ్య, పిన్నెల్లి బ్రదర్స్ తో పాటు వెంకట్రామిరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రతా ప్రమాణాలు పెంచాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని ఆదేశం. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.